వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని, ప్రజల్లో భయం భ్రాంతులను సృష్టించేలా సోషల్ మీడియాలో నకిలీ ప్రచారాలు చేయవద్దని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగల్పూడి అనిత కోరారు. సంచలన శీర్షికలతో ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించడం బాధ్యతారహితమైనని తెలిపారు. సహాయక చర్యలకు ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధమైందన్నారు. అయితే సోషల్ మీడియాలో పాత ఫోటోలు, వీడియోలు, భయపెట్టేలా థంబ్నెయిల్స్ ను పెట్టి నకిలీ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 10 ఏళ్ల క్రితం విశాఖలో వచ్చిన హుద్హుద్ తుఫాన్ మాదిరిగా ప్రస్తుత మొందా తుఫాను కూడా ఉంటుందనే భయంతో ప్రజలు బీతిల్లుతున్నారని తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అధికార వర్గాలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిందని, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి కలెక్టర్లు, ఎస్పీలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా సంయమనం పాటించాలని సూచించారు. దురుద్దేశపూర్వకంగా నకిలీ ప్రచారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత హెచ్చరించారు.